టాలీవుడ్ లో ట్రైలర్ల పరంగా ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ ను అందుకున్న ట్రైలర్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపెడుతూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మరో విషయం అయితే, ట్రైలర్ కి మొదటి 1,00,000 విషయంలో ఎంత త్వరగా ఈ 1,00,000 లైక్స్ ని అందుకున్నాయి అన్నది చాలా ముఖ్యమనే చెప్పాలి. చాలా వరకు సినిమాలకు రీసెంట్ టైమ్ లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉండగా, లాస్ట్ 6-7 నెలలలో చూసుకుంటే సలార్ మూవీ, గుంటూరు కారం సినిమాలు రిలీజ్ అవ్వగా, ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 5 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898 AD సినిమా అఫీషియల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా పెరిగిపోయే విధంగా ఉండగా, ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ ను అందుకోవడానికి ఈ సినిమా ట్రైలర్ కి మొత్తం మీద 7 నిమిషాలకు పైగా టైం సొంతమైంది. అందులో కూడా ముందుగానే ప్రీమియర్స్ ను అనౌన్స్ చేయడంతో అంతకన్నా ముందుగానే లైక్స్ పడడం స్టార్ట్ అవ్వగా, ఓవరాల్ గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 7 నిమిషాల వ్యవధిని తీసుకుని ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ ను అందుకున్న ట్రైలర్ల పరంగా కల్కి మూవీ టాప్ 4 ప్లేస్ లో నిలిచింది. ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్ 3 నిమిషాల వ్యవధిలోనే 1,00,000 లైక్స్ అందుకుని టాప్ లో ఉంటే, ఓన్లీ తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ 4 నిమిషాల టైం కి 1,00,000 లైక్స్ అందుకుని టాప్ 2 లో నిలిచింది. తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాని 7 నిమిషాల టైం తీసుకుని 1,00,000 లైక్స్ ను అందుకుంటే, కల్కి ట్రైలర్ ఇప్పుడు 7 నిమిషాలకు పైగా టైం తీసుకుని 1,00,000 లైక్స్ మార్క్ ను అందుకుంది. తర్వాత RRR ట్రైలర్ 8 నిమిషాల టైం తీసుకుని 1,00,000 లైక్స్ అందుకుంటే, సర్కారు వారి పాట 9 నిమిషాలు, ఆదిపురుష్ సినిమా 9 నిమిషాలు, గుంటూరు కారం సినిమా 15 నిమిషాల టైం తీసుకుని 1,00,000 లైక్స్ మార్క్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా కల్కి ట్రైలర్ పర్ఫెక్ట్ గా రిలీజ్ చేశారు, కానీ కొత్త రికార్డులను అందుకోవడం విషయంలో జస్ట్ లో మిస్ అయినప్పటికీ, ఇప్పుడు 24 గంటలు పూర్తయ్యే టైం కి ఎలాంటి వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులను నమోదు చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.